చూస్తున్నాం 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డులు ప్రకటించింది జ్యూరీ. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రోళ్ళు నిలిచింది. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ ఒరిజినల్గా సుకుమార్ పుష్ప 2కి ఈ అవార్డు దక్కింది. ఉత్తమ పాపులర్ చిత్రం కల్కి ఉత్తమ చిత్రంగా ఆర్టికల్ 370 నిలిచింది. ఉత్తమ నటుడిగా మమ్ముట్టి బ్రహ్మయుగం సినిమాకు వచ్చింది. అలాగే కార్తీక్ ఆర్యన్కి చందు ఛాంపియన్కి ఉత్తమ నటుడిగా అవార్డు అందింది. ఉత్తమ నటిగా యామి గౌతమ్ ఆర్టికల్ 370, ఉత్తమ దర్శకుడిగా రాజ్ కుమార్ పెరియస్వామి అమరన్ మూవీకి వచ్చింది. ఉత్తమ సంగీత దర్శకుడిగా శశ్వంత్ సచ్దేవ్కి ఆర్టికల్ 370 మూవీకి అందింది. అలాగే ఉత్తమ తమిళ చిత్రంగా రాయన్ నిలిచింది. ఉత్తమ మలయాళ చిత్రంగా ఫెమినిస్ట్ ఫాతిమా, ఉత్తమ కన్నడ చిత్రం మిథ్యా, ఉత్తమ హిందీ చిత్రం శ్రీకాంత్, ఉత్తమ గుజరాత్ చిత్రం మారన్ ద హంట్, అలాగే ఉత్తమ బెంగాలీ చిత్రం చల్ చిత్ర ఏకో. అవార్డుల్లో ఇప్పుడు ఈ వరుసగా వచ్చినటువంటి అవార్డు లిస్ట్ చూస్తే అల్లు అర్జున్కి ఈసారి నేషనల్ అవార్డు రాలేదు అంటూ కనిపిస్తుంది మనకి. గత సంవత్సరం ప్రకటించినటువంటి అవార్డుల్లో పుష్ప ది రైజ్కి అవార్డు రావడం మనం చూసాం. బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్. కానీ దానికి సీక్వెల్గా వచ్చినటువంటి పుష్ప ద రూల్ మూవీకి మాత్రం అవార్డు రాలేదు అల్లు అర్జున్కి. కానీ సుకుమార్కి అవార్డు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి ఇది సంచలనంగా మారింది. అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు ఇప్పుడు రాకపోవడం, గత సంవత్సరం వచ్చింది కానీ ఈ సంవత్సరం రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ అంశానికి సంబంధించి మనం లిస్ట్ చూస్తున్నాం. వరుసగా తెలుగు సినిమాలకి చాలా క్లియర్గా మంచి గుర్తింపు దక్కింది. మొత్తం 7 అవార్డులు టాలీవుడ్కి రావడం జరిగింది. కమిటీ కుర్రాళ్ళు సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా నమోదైంది. చాలా చిన్న మూవీ, చాలా తక్కువ బడ్జెట్లో తీశారు. ఇట్ వాజ్ వెరీ పాపులర్. ఆ తర్వాత ఉత్తమ మేకప్ కూడా కమిటీ కుర్రాళ్ళకే దక్కింది. చాలా న్యాచురల్గా మేకప్ అందులో ఉంటుంది. ఆ తర్వాత పుష్ప 2 ది రూల్కి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్గా అవార్డు వచ్చింది దీపాలి నూర్కి, అలాగే శీతల్ శర్మ, వీళ్ళిద్దరికీ ఈ అవార్డు వచ్చినట్లు కనిపిస్తుంది. కల్కి 2898 AD ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ నితిన్ జిహానీ చౌదరి, అలాగే లక్కీ భాస్కర్ ఉత్తమ డైలాగ్ రైటర్ వెంకీ అట్లూరికి వచ్చింది. అలాగే 35 ఇది చిన్న కథ కాదు, ఉత్తమ బాల నటుడు అరుణ్ దేవ్ పోతుల. ఈ సినిమాలకి మొత్తం 7 సినిమాలకి టాలీవుడ్లో అవార్డులు వచ్చినట్లు కనపడుతుంది. ఇక ప్రాంతీయ భాషా చిత్రాల విభాగంలో ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రాళ్ళు నిలిచింది. ఉత్తమ తమిళ చిత్రంగా రాయన్ ధనుష్ మూవీ నిలిచింది. ఉత్తమ హిందీ చిత్రం శ్రీకాంత్ ఉంది. ఉత్తమ కన్నడ చిత్రంగా మిథ్య ఉంది. ఉత్తమ మలయాళ చిత్రం ఫెమినిస్ట్ ఫాతిమా, అలాగే ఉత్తమ మరాఠీ చిత్రం ముఖం పోస్ట్ బొంబిల్ వాడి, ఈ చిత్రాలు నిలిచాయి. మేజర్గా ఉత్తమ నటుల అవార్డు కేటగిరీలో ఓవైపు మమ్ముట్టి ఉన్నారు బ్రహ్మయుగం సినిమాకి, అలాగే కార్తీక్ ఆర్యన్ చందు ఛాంపియన్, వీళ్ళిద్దరికీ బెస్ట్ యాక్టర్స్గా అవార్డు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈసారి అల్లు అర్జున్ పేరు లేకపోవడం ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులకు కొంత నిరాశను కలిగించే అంశం అని చెప్పాలి. పుష్పలో మొదటి పార్ట్కి అవార్డు వచ్చింది, కానీ రెండో పార్ట్కి మాత్రం ఈ సంవత్సరం ప్రకటించినటువంటి అవార్డ్స్లో అల్లు అర్జున్ పేరు లేకపోవడం అల్లు అర్జున్ అభిమానులకు కొంత నిరాశ కలిగించే అంశంగానే చూడొచ్చు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనింద్ర జాయిన్ అవుతున్నారు, మా కొలీగ్. అనింద్ర, ఈసారి అల్లు అర్జున్ పేరు రాలేదు ఉత్తమ నటుడిగా అంటూ చూస్తున్నాం. ఫ్యాన్స్ కొంత నిరుత్సాహపడే అవకాశం ఉందా? అలాగే తెలుగు సినిమాల్లో మొత్తం 7 సినిమాలకి గుర్తింపు దక్కింది. సో ఓవరాల్గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి నేషనల్ అవార్డుకి సంబంధించి? వచ్చినందు ప్రస్తుతానికి భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర పురస్కారాల సందడి మళ్లీ మొదలైంది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ వేదికగా 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను శనివారం అధికారికంగా ప్రకటించింది. 2024 సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినటువంటి నటీనటులు అండ్ ఇంకా సాంకేతిక నిపుణులు, వైవిధ్యమైన చిత్రాలను జ్యూరీ సభ్యులు ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు. ఈ ఏడాది ప్రాంతీయ చిత్రాల విభాగంలో తెలుగు అండ్ ఇంకా తమిళ సినిమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. టాలీవుడ్ లో గత ఏడాది చిన్న చిత్రంగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న కమిటీ కుర్రాళ్ళు ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారానికి ఎంపికైంది. అలాగే తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ఆ స్టార్ నటుడు ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కినటువంటి మైల్ స్టోన్ మూవీ రాయన్ ఉత్తమ తమిళ చిత్రంగా కూడా జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. వీటితో పాటు ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ విభాగంలో కూడా సంజీవ్ శ్రీవాస్తవ్ కూడా ప్రతిష్టాత్మక పురస్కారం లభించిందని చెప్పుకోవచ్చు. అలాగే ఉత్తమ నటుడుగా మమ్ముట్టి అండ్ ఇంకా కార్తీక్ ఆర్యన్ కూడా
అవార్డు తీసుకోవడం జరిగింది. సో ఈ అంటే ఈ అవార్డ్స్ పట్ల ఇప్పుడు అవార్డ్స్ వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో ఆ లిస్ట్ మొత్తం కూడా చూస్తుంటే అటు తెలుగు తమిళ్ ప్రతిష్టాత్మకంగా మంచి అవార్డులను గెలుచుకున్నట్టు మనకి కనిపిస్తా ఉంది. సో అయితే ఈ అవార్డులకు సంబంధించి కొత్త ప్రొడ్యూసర్స్ కానీ ఆ 35 చిన్న కథ లాంటి మూవీ లాంటి చిన్న సినిమాలు కానీ ఇటువంటి మూవీలు గెలుచుకోవడం అనేది ప్రత్యేకంగా చాలా ఆనందంగా ఉంది అంటూ కూడా ఆ సినిమాకి సంబంధించినటువంటి టీం ఇటు కమిటీ కుర్రాళ్ళకి సంబంధించి ప్రొడ్యూసర్ గా ఉన్నటువంటి నిహారిక సో వీళ్ళంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే అల్లు అర్జున్ కి మళ్ళీ పుష్ప 2 కి సంబంధించి నేషనల్ అవార్డు వస్తుంది అనుకున్నారు. బట్ ఆ హీరోకి రాకపోయినా కూడా అక్కడ డైరెక్టర్ కి అయితే వచ్చింది అక్కడ స్క్రీన్ ప్లే కి. సో నిజంగా అది పుష్ప 2 కి రావడం మళ్ళీ అనేది హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి. కానీ ఎవరైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారో ఆ హీరోకి మళ్ళీ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారు. అది మాత్రం కొంత నిరాశకి గుర్తించిందని చెప్పుకోవచ్చు. అటు కల్కి గాను అటు లక్ష్మీ భాస్కర్ గాను మన తెలుగు సంబంధించి ప్రత్యేకంగా ఈయన నేషనల్ అవార్డ్స్ గెలుచుకోవడం అటు స్క్రీన్ ప్లే లోను రైటింగ్ లోను వీటన్నిటిలో కూడా విభాగాల్లో అన్నిటిలో కూడా బెస్ట్ రావడం అనేది నిజంగా అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి. సో ఇదే ఒక పాజిటివ్ అయితేనే టాలీవుడ్ ఇండస్ట్రీ ముందుకెళ్తుంది. సో ఆస్కర్ అవార్డు వరకు కూడా వెళ్ళింది టాలీవుడ్ ఇండస్ట్రీ. సో ముందు నెక్స్ట్ అన్ని కూడా అవార్డ్స్ అన్ని కూడా తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు చూడాలంటూ కూడా మొత్తం కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు అవార్డ్స్ గెలుచుకున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అటు ఆ డైరెక్టర్స్ నుంచి అండ్ ఇంకా టాలీవుడ్ స్టార్ హీరోస్ నుంచి అందరి నుంచి కూడా నేషనల్ అవార్డు సంబంధించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి. ప్రతి హీరో కూడా నేషనల్ అవార్డు విన్ అవ్వాలి అన్నట్టుగానే పనిచేస్తున్నారు. నేషనల్ అవార్డు మన సినిమాకి నేషనల్ అవార్డు రావాలి ఏదో ఒక విభాగంలో అన్నట్టుగానే కష్టపడుతున్న పరిస్థితి. స్టార్ హీరోలు ఎస్పెషల్లీ పోటీ పడుతున్నారు. మనం ఈ మధ్యకాలంలో చూసాం పెద్దకి సంబంధించి కూడా నేషనల్ అవార్డు వస్తుంది. నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ రామ్ చరణ్ చేశారంటూ కూడా. సో మరి నెక్స్ట్ ఇయర్ రామ్ చరణ్ కి ఏమైనా వచ్చే పరిస్థితి ఉందో లేదో చూడాలి. కానీ ఈలోగా పుష్ప 2కి సంబంధించి మాత్రం ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్లీ వెయిట్ చేశారు. మళ్ళీ నేషనల్ అవార్డు వస్తుంది మన అల్లు అర్జున్ కి అంటూ కూడా. బట్ ఇక్కడ బెస్ట్ హీరోగా అటు మమ్ముటికి అండ్ ఇంకా కార్తిక్ ఆర్యన్ కూడా వెళ్ళడం జరిగింది. సో అండ్ ఇంకా బెస్ట్ హీరోయిన్ గా కూడా ఆమె గౌతమ్ కి ఆదిత్య ధర్ ఎవరైతే ఉన్నారో దురంధర్ డైరెక్టర్ ఆయన వైఫ్ కి వెళ్ళడం జరిగింది ఆర్టికల్ 360 గాను. సో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మొత్తం కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి ఈ నేషనల్ అవార్డ్స్ సంబంధించి. ఇంకా ముందు అవార్డులన్నీ కూడా తెలుగు ఇండస్ట్రీకి రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్న పరిస్థితి నాకు. యా రైట్. థ్యాంక్ యూ అనింద్ర, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. సో ఒకసారి మనం లిస్ట్ చూద్దాం. తెలుగు సినిమా విజేతలకు సంబంధించిన లిస్ట్ ఒకసారి చూస్తే కమిటీ కుర్రోళ్ళు సినిమా బెస్ట్ ఉత్తమ తెలుగు చిత్రంగా నమోదైంది. అలాగే ఉత్తమ స్క్రీన్ ప్లే సుకుమార్కి దక్కింది పుష్ప 2కి. అలాగే ఉత్తమ డైలాగ్ రైటర్గా వెంకీ అట్లూర్కి నేషనల్ అవార్డు వచ్చింది లక్కీ భాస్కర్ మూవీకి. ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ కల్కి మూవీకి దక్కింది. అలాగే ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ దీపాలి నూర్ అలాగే శీతల్ శర్మ పుష్ప 2కి. పుష్ప 2 మూవీకి 2 అవార్డ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఒకటి స్క్రీన్ ప్లేకి సుకుమార్కి అవార్డు వచ్చింది, అలాగే కాస్ట్యూమ్ డిజైన్కి కూడా వచ్చింది. అలాగే ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్గా కమిటీ కుర్రోల్ టీంకే వచ్చింది. మొత్తం కమిటీ కుర్రోళ్ళు 2 విభాగాల్లో ఎన్నికైంది ఉత్తమ తెలుగు చిత్రం అలాగే ఉత్తమ మేకప్. మరోవైపు పుష్ప 2 ఉత్తమ స్క్రీన్ ప్లేకి అలాగే ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్కి, అలాగే ఉత్తమ డైలాగ్ రైటర్గా వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్కి కల్కి 2898 AD ఈ సినిమాలకు వచ్చింది. ఇక ఉత్తమ జాతీయ చిత్రంగా బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా ఆర్టికల్ 370, ఉత్తమ నటుడిగా మమ్ముట్టి అలాగే కార్తిక్ ఆర్యన్ వీళ్ళిద్దరికీ వచ్చింది. మమ్ముట్టికి బ్రహ్మయుగం సినిమాకి వచ్చింది, అలాగే కార్తిక్ ఆర్యన్కి చందు ఛాంపియన్కి వచ్చింది. అలాగే ఉత్తమ నటిగా యామి గౌతమ్ ఆర్టికల్ 370. ఆర్టికల్ 370కి మల్టిపుల్ అవార్డ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఉత్తమ జాతీయం బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా అవార్డు వచ్చింది, అలాగే బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది. ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆర్టికల్ 370కి వచ్చింది శశాంక్ సచ్దేవ్కి. సో మరోవైపు మ్యూజిక్ డైరెక్షన్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ విభాగంలో అమరన్ సినిమాకు వచ్చింది. అలాగే ఉత్తమ ఎడిటింగ్ కలైవానన్ అమరన్ మూవీకి 2 అవార్డ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఉత్తమ కొరియోగ్రఫీ వచ్చేసరికి స్త్రీ 2కి వచ్చింది. ఇతర ప్రాంతీయ ఉత్తమ చిత్రాలు చూస్తే ఉత్తమ తమిళ చిత్రంగా రాయన్ ఉంది, ఉత్తమ కన్నడ చిత్రంగా మిథ్య, రాయన్ వచ్చేసి ధనుష్ మూవీ, అలాగే ఉత్తమ కన్నడ చిత్రం మిథ్య ఉంది. ఉత్తమ మలయాళ చిత్రం ఫెమినిచ్చి ఫాతిమా, ఉత్తమ హిందీ చిత్రం శ్రీకాంత్ ఒక స్పోర్ట్స్ బేస్డ్ మూవీ, ఉత్తమ బెంగాలీ చిత్రం చచిత్ర ఎకోన్ అనేటువంటి సినిమాకి వచ్చింది. ముఖ్యంగా నిహారిక కొణిదల నిర్మాణం
ఈ సినిమాకి కమిటీ కుర్రోళ్ళు సినిమాకి నిహారిక కొణిదెల నిర్మాతగా ఉన్నారు. యదువంశీ దర్శకత్వం వహించారు. చాలా చిన్న సినిమా, చాలా చిన్న బడ్జెట్తో వచ్చింది. బట్ తెలుగులో మంచి గుర్తింపు సంపాదించినటువంటి సినిమా, మంచి సూపర్ హిట్ అయింది. అట్ ది సేమ్ టైం ఈ సినిమాకి నేషనల్ అవార్డు రావడం ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా ఉంది. సో మీ అభిప్రాయాలు ఏంటి? వచ్చినటువంటి ఈ అవార్డ్స్, అలాగే అల్లు అర్జున్ పేరు రాకపోవడం మీకు ఎలా అనిపిస్తుంది? నేషనల్ అవార్డ్స్లో మా పుష్ప ది రైజ్కి వచ్చినటువంటి అవార్డు పుష్ప ది రూల్కి రాలేదు బెస్ట్ యాక్టర్గా. సో దీనికి సంబంధించి మీకు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? మాతో షేర్ చేసుకోండి.